ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్ చాలా అంటే చాలా స్పెషల్ గెస్ట్ బంటి గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. రుతురాగాలు చెప్పండి సార్. మీరు అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుంటారు కానీ బట్ ఒక్కసారి షేర్ చేయండి సార్. హౌ డిడ్ దట్ హ్యాపెన్? మెడిసిన్ హౌస్టెన్షిప్ అయిపోయిన తర్వాత పారిపోయి చెన్నైకి వెళ్ళిపోయి ఫిలిం విజిటర్ అయిపోదామని ఫిక్స్ అయ్యాను. సార్ అప్పుడు ఒక మా అంకుల్ అనమాట, ఆయన చెన్నైలో ఉంటారు. ఆయన ఒకసారి హాలిడేస్కి వెళ్తే నేను విన్నాను నువ్వు ఇలాగా చెన్నై పారిపోవలసిన వద్దమ్మా, ఆ, నీకు నీ హస్తవాసి బాగుంది, సార్ నువ్వు మా అందరికి మందులు ఇస్తే తగ్గిపోతుంది. సార్ ప్రస్తుతం గాడ్ హెస్ గివెన్ యూ దిస్ ఆర్ట్ ఆఫ్ మెడిసిన్, కైండ్లీ కంటిన్యూ ఇట్. సార్ సో ఆయన చెప్పంగా నేను ఐ థాట్ కరెక్టే కదా, మెడిసిన్ ఇంత చదివిన తర్వాత పేరెంట్స్ కూడా పాపం మదర్ ఫాదర్ చాలా ఎంకరేజింగ్. సో వెంటనే నేను వెంకటరమణ కాలనీ ఖైరతాబాద్లో క్లినిక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది. సార్ మా క్లినిక్ దగ్గర హిల్ టాప్ కాలనీ ఉంది. సార్ అక్కడ మంజులా నాయుడు గారు స్టూడియో ఉండేది. సార్ వాళ్ళ భర్త సుధాకర్ పల్లమాల జిస్టు అంటారు, ప్రొడ్యూసర్ ఆఫ్ రుతురాగాలు, చక్రవాక మయూకర, మొగల్ రేకుల అన్ని సీరియల్స్. సో నేను నవీన్ నగర్ కాలనీలో ఉండేవాడిని. పక్కన ఆగమనం సీరియల్ షూటింగ్ జరుగుతుండే. ఏంటి అని వెళ్ళి చూస్తే ఎవరో చెప్పారు మంజునాయుడు గారిది అని. ఇప్పుడు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అని వింటారు మీరు, అది మంజునాయుడు గారి పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయి ఒకరోజు 9th or 10th క్లాస్ ఎస్ది నడుపుతూ కింద పడిపోయి దెబ్బ తగిల్చుకుని, అయితే వెంటనే ఆయన సుధాకర్ సార్ వాళ్ళ ఫాదర్, అరే నరసింహుడు ఇక్కడ ఎక్కడన్నా క్లినిక్ దగ్గర ఉందారా బాబు, పడిపోయాడు, కుట్లు వేయాలని. ఇక్కడ డాక్టర్ సత్యనారాయణ ఒక కొత్త డాక్టర్ పెట్టారండి, బాగా చూశారు, నాకు తగ్గిందని తీసుకొచ్చారు. చూడండి, గాడ్ సెంట్ అంటారు చూడండి. రాగానే నేను కుట్లు వేసి సూచరింగ్ అంతా క్లీన్ చేసి నేను మామూలు అడిగాను, సార్ మీరు అదే నేను మంజునారాయణ గారు భర్త అనగానే నాకు మీరు నమ్మరు, ఇట్స్ లైక్ 7th heaven లేకపోతే స్కేలింగ్ ది మౌంట్ ఎవరెస్ట్ అనిపించి నాకు మా అంకుల్ వర్డ్స్ గుర్తొచ్చాయి. నాకు ఫస్ట్ అది స్టార్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుందండి. వెంటనే ఆయన చెప్పాను, సార్ నేను డాక్టర్ సత్యనారాయణ, ఐఎమ్ ఆల్సో ఏ మ్యూజిషియన్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, నా పేరు బంటి. ఒకసారి మేడంకి, మంజునా మేడంకి నన్ను పరిచయం చేస్తారా, ఒకసారి నా పాటలు వినిపిస్తానండి. అయ్యో తప్పకుండా బంటి గారు, రేపే రండి అన్నారు. ఆ నెక్స్ట్ డేనే ఎంత ఆనందం అంటే, అప్పుడు నా క్లినిక్ సాయంత్రం ఉండేది, మార్నింగ్ అంతా అప్పుడు కూడా కూర్చొని మ్యూజిక్ చేసేవాడిని. పొద్దున్న వెళ్ళేవాడిని కదా క్లినిక్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేడంని కలిసి, గుడ్ మార్నింగ్ మేడం, నేను బంటి, ఇట్లా డాక్టర్ బంటి. అది సరే, ఆవిడ ఎంత ఫ్రాంక్గా చెప్పారంటే, నాకు 100 గిటార్లు 100 వయలు వేద్దామా, నువ్వేనా పాట పాడి వినిపించి నువ్వు చేస్తుంది అన్నారు. వెంటనే నా కంపోజిషన్స్ పాడంగానే ఎంత ఎక్సైట్ అయిపోయారంటే, ఇన్ని రోజులు ఎక్కడున్నావు బంటి నువ్వు అన్నారు. సో హ్యాపీ. మేడం ఏమైనా చిన్న అవకాశం ఉంటే నాకు కంపోజ్ చేయడానికి, పాట పాడిన ప్లీజ్ అవకాశం ఉంటే తప్పకుండా అని చెప్పారు. వెంటనే నేను సుశీల అనే సీరియల్ చేస్తున్నాను, అనితా చౌదరి హీరోయిన్ దాంట్లో. సరే మీరు మ్యూజిక్ చేద్దే కానీ చెప్పి నాకు కొన్ని ట్యూన్స్ వినిపించానంటే, ఫస్ట్ టైం వెళ్ళి వినిపించాను అనమాట. నేను వినిపించాను, నాకు చాలా నచ్చింది. సింగర్ ఎవరంటే, నాకు అప్పుడు ఏంటంటే మా చెల్లి పెళ్ళి అయిపోయి యూఎస్కి వెళ్ళిపోయి నాకు చెయ్యి పడిపోయినట్టు. ఎందుకంటే ప్రతి కంపోజిషన్ నేను చెల్లి కలిసి చేసేవాళ్ళం. ఆ టైంలో యూఎస్ నుంచి పిలిపించి అట్లా కష్టం, ఇటు వెరీ ఎక్స్పెన్సివ్. అట్లా పాడి పంపించడం అప్పుడు కూడా లేవు ఇవన్నీ, ఫేస్బుక్లు ఇవన్నీ లేవు, ఇన్స్టా ఇవన్నీ లేదు, చేయలేము మనం. సో నేనేం చేయాలంటే, ఒకసారి నేను 21st century నేను స్టూడియోకి వెళ్తే సడన్గా నేను వెళ్ళి ఊరికి అక్కడ చేసేవాడిని రికార్డింగ్స్. పరంజ్యోతి అని చెప్పి చాలా మంచి పాపులర్ సౌండ్ ఇంజనీర్. నేను కన్సోల్ రూమ్లో కూర్చుంటే ఒక అమ్మాయి పాట వినిపించింది, చాలా అద్భుతంగా, చాలా మెలోడియస్గా పాడుతుంది. ఎవరిని అమ్మాయి అని అడిగితే ఉపద్రష్ట సునీత అనమాట. వెంటనే నంబర్ తీసుకుని, చాలా బాగుందమ్మా మీ వాయిస్, ఎక్కడి నుంచి వచ్చానంటే నేను గుంటూరు నుంచి వచ్చానంటే, అవునా చాలా బాగుందని వాయిస్ తీసుకుని తర్వాత ఆ అమ్మాయి ఈనాడుకి పాటలు పాడారు, ఈనాడు ఈటీవీ. వెళ్ళి అమ్మాయిని కలిసి ఇట్లా ఒక ఈ పాట ఉందమ్మా, నువ్వు పాడాలి, పాడితే బాగుంటుందంటే తప్పకుండా బంటి గారు అన్నారు. ఫస్ట్ టైం నేను రామారాయుడు గారి స్టూడియోస్, అసలు అదన్నీ ఫిలిం స్టూడియోస్, అక్కడ నేను ఈ సుశీల సీరియల్ పాడించాను టైటిల్. అదే సీరియల్లో ఉషా చేత కూడా పాడించాను. సో ఉషాని పిలిపించి దానిలో బిట్ సాంగ్ పాడించాను, టైటిల్ ఏమో సునీత పాడింది.
అయిపోయింది. అది బాగా పాపులర్ అయింది అనమాట. సార్ అది అయిపోయిన తర్వాత వెంటనే అది హిట్ అయింది. ఇంకా వీళ్ళు రుతురాగాలు సీరియల్ అని టైటిల్ పెట్టుకుని డైలీ సీరియల్ ప్లాన్ చేశారు. సార్ సుధాకర్ సార్, జిష్ణు గారు, మంజుల మేడం. సరే బంటిని పిలిచారు. అండ్ రీసెంట్ గా మీరు పాడిన పాట కూడా అది కూడా మళ్ళీ సీరియల్ శుభంలో నాకు చాలా అదృష్టం అంటే ఈ ఇయర్ ట్రాలాలా ప్రొడక్షన్ సమంత గారి పిలిపించి నా చేత శుభం ఫిల్మ్ లో పాడిచ్చారు. అది పెద్ద హిట్ అయింది పాట. ఒక లైన్ పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. సినిమా అంతా వస్తూనే ఉంటుంది అసలు. అండ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఎంత వినిపించిందో అసలు. ఇది ఇట్ వాజ్ అ గుడ్ హిట్ సార్. బాగా హిట్ అయింది పాట అసలు. అవును, చాలా మంచి. ఇప్పుడు ఏం కంపోజ్ చేస్తున్నారు సార్? సీరియల్స్ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సీరియల్స్ ఆల్మోస్ట్ 4 సీరియల్స్ నడుస్తున్నాయండి. ఒకటి జెమినీలో అభినందన, ఓకే తర్వాత ఈటీవీలో ఏమో జీవన తరంగాలు, ఓకే 2 o'clockకి మెరుపు కళలు, మెరుపు కళలు మళ్ళా శ్రీకాంత్ ప్రొడక్షన్స్. ఓకే తర్వాత ఈవినింగ్ మంచి హిట్ సీరియల్ ఝాన్సీ అని. రైట్ నౌ 4 సీరియల్స్. కానీ సార్ ఈ సీరియల్ సాంగ్స్కి ఆ డిమాండ్ ఆర్ దట్ క్రేజ్ అనేది స్లోలీ కొంచెం తగ్గుతుంది కదా అప్పటికి ఇప్పటికి. నిజంగా చెప్పాలంటే క్రియేటివిటీ కిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2 minutes టైటిల్ సాంగ్ పెట్టేదానికన్నా డైరెక్ట్గా సీరియల్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ దట్స్ నాట్ ఇట్స్ ఏ అన్హెల్దీ ప్రాక్టీస్. నేను చాలా చోట్ల ఫంక్షన్స్లో కూడా చెప్పాను. ఎందుకంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటీని కిల్ చేస్తున్నారు. ఎందుకంటే టైటిల్ సాంగ్ ఈజ్ లైక్ ఇన్వైటింగ్ ఎవ్రీబడి టు వాచ్ యువర్ సీరియల్. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా ఒక లేడీ ఉంటారు, యూజువల్ సీరియల్స్ ఎవరు వాచ్ చేస్తారు, హౌస్ వైఫ్స్ అందరూ. సో ఏమవుతుంది, ఆవిడ వంటింట్లో ఏదో పని చేస్తుంది. సో ఆవిడ పాట వింటూ ఉంటుంది, పాట ఐకాన్ వచ్చి సీరియల్లో చూస్తుంది. డైరెక్ట్గా మా సీరియల్ దిగిపోయారనుకోండి, పాప ఆవిడ పాట ఏదో పని చేసి ఆవిడ సీరియల్ అది మిస్ అయిపోతుంది. సో యాక్చువల్లీ నేను చాలా చోట్ల చెప్పాను, జీటీ యాజమాన్యానికి, మా టీవీ, ఈటీవీ, దెన్ జెమిని అందరికి కూడా దయచేసి మీరు టైటిల్ సాంగ్స్ కట్ చేయొద్దండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, పాట 1 week కూడా వేయటం లేదు. జస్ట్ ఒక రోజు వేస్తారో తర్వాత ఇప్పుడు అభినందన మెరుపు కలలు అంతే అంతే. అయ్యా. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఇప్పుడు సినిమాలు ఇంతకన్నా ఎక్కువ వైలెన్స్ వచ్చేస్తుంది అంటున్నారు. డెఫినెట్లీ ఎస్. అండ్ అది చూసి ఇన్స్పైర్ కూడా అవుతారు. సీరియల్స్లో కూడా చాలా నెగిటివిటీ చూపిస్తుంటారు, తకోడల మధ్య అది ఇది డ్రామా ఎక్కువ నడుస్తుంటాయి కదా. అది చూసి ఇన్స్పైర్ అవ్వరంటారా? అవ్వరు. నేను రాసిస్తాను మీకు, నేను ఇంతవరకు ఎవ్వరు అవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే సీరియల్ ఎలా ఉంటుంది తెలుసా అండి, ఐ టెల్ యూ. సీరియల్ చూసేటప్పుడు మదర్ అందరు యూజువల్గా హౌస్ వైఫ్స్ కదా, కూర్చుంటారు, సడన్గా ఎవరో ఏదో అడుగుతారు, మధ్యలో వెళ్తుంటారు వస్తుంటారు, మీరు గమనించండి, చూస్తారు. మీకేంటంటే మీరు ఒక్కసారి చూసినా కూడా రేటింగ్స్ పడిపోతాయి, అర్థమైందా? మొత్తం సీరియల్ అవసరం లేదు. సీరియల్స్ కూడా కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి, కాదంటం లేదు. కానీ మీకు ఎంతైనా స్మాల్ ఇది కదండి, మీరు ఆలోచించండి. యువర్ స్పాన్ ఈజ్ వెరీ లిటిల్, మీరు అబ్జర్వ్ చేయండి. వేర్ యాజ్ ఇన్ అ ఫిలిం ఇట్స్ ఎ బిగ్ స్పాన్. అది ఏంటంటే అండి, ఇప్పుడు ఫిలిం చేయడంలో ఇప్పుడు యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ లార్జర్ దెన్ లైఫ్, లైక్ కింగ్ సైజ్ అంటారు కదా, లార్జర్ సైజ్. ఇదేంటండి చిన్న అంటారు కదా, ఇడియట్ బాక్స్ అంటారు. ఈ చిన్న ఇడియట్ బాక్స్లో ఎంత మీరు దాన్ని చూసి పెట్టుకుంటారు చెప్పండి. పైగా టీవీ దూరంగా ఉంటుంది, అవునా, ఇక్కడి నుంచి కూర్చొని చూస్తుంటారు మీరు. ఒకటే గమనించండి, దానిలో కూడా కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది, మళ్ళీ ఒక ప్రేమ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రియలైజేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇట్స్ ఓన్లీ ఏంటంటే బేసిక్గా యంగ్స్టర్స్ దే డోంట్ లైక్ టీవీ సీరియల్స్. అంటే మంజు మేడం టీవీ సీరియల్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే దానిలో మీరు చూడండి, చక్రవాకం అన్నీ కూడా అద్భుతం. చక్రవాకము యూత్ని ఎంత అట్రాక్ట్ చేసిందంటే యూత్ కనెక్ట్ అయిపోయారు. అయ్యో, నాకు చక్రవాకం టైటిల్ సాంగ్కి నంది అవార్డు వస్తే నన్ను చూడడానికి 1,00,000 మంది వచ్చారు కరీంనగర్లో. వాస్ లైక్ రియల్లీ, నేను ఎత్తుకోగానే ఎందుకో నాకేసిన అంటే మొత్తం అసలు ఫ్రెండ్స్ అయిపోయారు క్రౌడ్. మా ఫ్రెండ్ వాడు చెప్పాడు, అన్న ఈ పాట వచ్చినప్పుడు మెల్కే తిరిగిపోతుంటారు అంటే చెప్తారు. టీవీ సీరియల్ అంటున్నారు. ఒకసారి ఒక అబ్బాయిని 103 degree టెంపరేచర్తో తీసుకొచ్చారు, క్లినిక్ తీసుకొచ్చారు. తీసుకురాగానే అబ్బాయిని ఎగ్జామిన్ చేస్తున్నారు. చేస్తూ వాళ్ళమ్మ చెప్పింది, ఒరే ఎవరు తెలుసా ఈ డాక్టర్ అని.
నీ ఫేవరెట్ సీరియల్ మొగల్ రేకుల్ టైటిల్ సాంగ్ పాడింది ఆయన అనగానే సడన్గా లేచాడు. మీరు ఆశ్చర్యపోతారు, లేచి అతనికి ఒక 1 డిగ్రీ తగ్గిపోయింది టెంపరేచర్. చూడంగానే ఎంత ఆనందం ఉంటుంది అతనికి. ఎంత బాగా పాడారు సార్ మీరు పాట, మొగల్ రేకుల టైటిల్ సాంగ్ అని మాకు పిచ్చండి. ఇవాళ కూడా మీరు గమనిస్తే మీమ్స్ కానీ మొగల్ రేకులు అయితే దానికి నెక్స్ట్ లెవెల్ అసలు. మినియన్స్. అలాగే ఇంకో పెద్ద ఆయనను చూడడానికి వెళ్ళాను. కరెక్ట్గా 8:30 చక్రవాకం పాట వస్తుంది. ఆయన వదిలేసి లోపలికి వెళ్ళిపోయారు అందరు పబ్లిక్, వాళ్ళ రిలేషన్స్. నేను ఆయనకి ఎగ్జామిన్ చేస్తూ ఎందుకో నాకేసి వింటున్నాను నేను. ఆ పాట వచ్చినప్పుడు అన్ని చోట్ల ఏం చేస్తారంటే ఋతురాగాలు, చక్రవాకం ఫుల్ పెట్టేస్తారు వాల్యూమ్. అంటే ఫ్రాంక్ ఏమంటే ఇంత మంచి ఆదరించారు అందరూ ప్రజలు నా పాటలు, నా మ్యూజిక్ అని. దట్స్ హౌ ఇది అనమాట. చక్రవాకం 2 లైన్లు పాడండి సార్ ప్లీజ్. తప్పకుండా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా, నేనే నీవుగా. ఓ మై గాడ్, వావ్ సార్. ఇమిడియట్లీ మొగల్ రేకులు. పచ్చని పసిమి విచిన మిసిమి, పచ్చని పసిమి విచిన మిసిమి, గుసగుసలాడే గుమగుమలాడే, కమ్మని కమ్మని వాసన చెనిమి నవనవలాడే, నును లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడిపోని, చిగురంత ఆశ మదిలోనే రేగే చిరునవ్వు మాసిపోని, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు, మొగలి రేకులు, మొగలి రేకులు. వావ్, ఓ మై గాడ్ సార్, ఏంటి సార్ ఎనర్జీ. అప్పుడు కంపోజ్ చేసినప్పటికన్నా డబుల్ ఎనర్జీ ఇప్పుడు వినిపిస్తుంది. వెరీ హ్యాపీ, వెరీ మచ్ ఎంటర్టైనింగ్. మామూలుగా కాదు, మిక్స్ అనమాట ఈరోజు మన పాడ్కాస్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రేక్షకులందరికీ బంటి నమస్కారాలు. సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాజ్ బంటి సార్. అలా మాటల్లో ఇన్వాల్వ్ అయిపోయి మాటలు పాటలు, సార్ చెప్పిన మంచి మాటలు, అండ్ యాజ్ అ డాక్టర్ కూడా సార్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, ఎవ్రీథింగ్. మన ఈ పాడ్కాస్ట్ అయితే స్పెషలీ చాలా యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీ వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే కూడా ప్లీజ్ డూ షేర్. మీ వాళ్ళతో షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. అండ్ ఎవ్రీ వీక్ ఒక న్యూ ఎపిసోడ్తో వస్తూ ఉంటాం. సో మిస్ అవ్వకుండా చూసి సపోర్ట్ చేయండి. అన్స్క్రిప్టెడ్ విత్ జో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్తో ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే విత్ us.